మీకు తెలుసా? శివుడు ఒకసారి విషం తాగాడు అని, అది కూడా మన యూనివర్స్‌ని కాపాడడానికి అని. అసలు ఆయన నీలకంఠుడుగా ఎలా మారాడో తెలుసుకుందాం రండి. పూర్వం దేవుళ్ళు మరియు రాక్షసులు అమరత్వం కోసం అమృతం దొరుకుతుంది అని సముద్ర మంథనం చేయడం స్టార్ట్ చేశారు. ఆ సముద్రంలో నుంచి చాలా పవర్‌ఫుల్ థింగ్స్ అన్నీ వచ్చాయి. సడెన్‌గా ఒక బ్లాక్ స్మోక్ రావడం స్టార్ట్ అయ్యి, అందులోంచి హలహలం అని పిలువబడే విషం బయటకు వచ్చింది. ఆ విషం చుట్టూ స్ప్రెడ్ అయితే విశ్వం అంతా డెస్ట్రాయ్ అవుతుందని అందరికీ భయం పుట్టుకుంది. అప్పుడు పరమశివుడు నా విశ్వాన్ని నేనే కాపాడుకుంటా అని ఆ విషాన్ని తన గొంతులోకి తీసుకుంటాడు. ఆ విషం చాలా డేంజరస్. సో పార్వతీదేవి శివుడికి ఏమన్నా అవుతుందేమో అనే భయంతో తన చేతులతో శివుడి కంఠాన్ని పట్టుకొని విషం బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది. ఆ విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అంటారు. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ బ్యాలెన్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిత్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.